ఈ సోమవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ పై క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్, అంగల్లు కేసులపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పులు పెండింగ్లో ఉన్నాయి. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సోమవారం తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వుల్లో పెట్టింది. సోమవారం రోజున వీటిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి. ఈ సోమవారం అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కూడా కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. దీనిపై ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. చంద్రబాబుకు సంబంధించి ముందు 3 బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, దాంతో పాటు అంగళ్ళ అల్లర్ల కేసు, ఈ 3 కేసులకు సంబంధించి కూడా కేసులకు సంబంధించి బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గతంలోనే 3 కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే 3 కేసులకు సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించింది. 3 కేసులకు సంబంధించి మాత్రం బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇప్పటికే చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలోని బెయిల్ ఇవ్వటం కుదరదు అనేది మాత్రం హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోని A1 నిందితుడిగా ఉన్నారు. దాంతో పాటు ఫైబర్ నెట్ కేసులోని A25 నిందితుడిగా ఉన్నాడు. దాంతో పాటు అంగళ్ళ అల్లర్ల కేసులోని A1 నిందితుడిగా ఉన్నాడు. ఈ 3 కేసులకు సంబంధించి మాత్రం తనకు బెయిల్ ఇవ్వాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అక్రమంగా నమోదు చేశారు, ఇందులో తన పాత్ర ఏమీ లేదు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు తన వాదనలు వినిపించిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు ఈ కేసులకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా తన వాదనలు ఇచ్చారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఇప్పటికే దీంట్లోని పేర్కొన్నారు. అవినీతి పూర్తి స్థాయిలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన డిజైన్ విషయంలో కూడా చంద్రబాబుకు సంబంధించిన అనుకూల వారికి లబ్ధి చేకూరేందుకు పూర్తిగా డిజైన్ కూడా మార్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఖచ్చితంగా బెయిల్ ఇస్తే మాత్రం ఈ కేసులో పూర్తిగా ప్రభావం చూపుతారనేది మాత్రం చంద్రబాబు ఈ ప్రభుత్వం తరపున న్యాయవాదులు తన వాదనలు ఇచ్చారు. ఇంకా దాంతో పాటు ఫైబర్ నెట్ కేసు దాదాపు 27 కోట్ల వరకు కూడా డబ్బులు మళ్లింపు జరిగాయి. దాదాపు 150 కోట్ల వరకు కూడా దీంట్లోని అవినీతి జరిగింది అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు A25 నిందితుడిగా ఉన్నాడు. ఇందులో ముందస్తు బెయిల్ కోసం వేయటం జరిగింది. దీనిపై కూడా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగాయి. దీనికి కూడా బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి అంగళ్ళ అల్లర్లు, ప్రధానంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలోని అక్కడ పూర్తి స్థాయిలోని టీడీపీ వైసీపీ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, రాళ్లు జరిగాయి, మరికొందరికి పూర్తి స్థాయిలోని దాడులు జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ అంగళ్ళ అల్లర్ల కేసులో చంద్రబాబు ప్రోద్బలంతోనే అల్లర్లు జరిగాయి అనేది మాత్రం ప్రధాన ఆరోపణతోని పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు A1 నిందితుడిగా అంగళ్ళ అల్లర్లోని కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై కూడా చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు చుక్కెదురైంది. ప్రధానంగా ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే ఫైబర్ నెట్ కేసులోని పీటీ వారెంట్ పిటిషన్ ను సిఐడి ఏసీబీ కోర్టులోని వేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోని చంద్రబాబు హైకోర్టులోని
ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు వస్తుందని మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు భావించిన నేపథ్యంలో పూర్తిగా ఈ మూడు పిటిషన్లను బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ పూర్తిగా ఆర్డర్ కాపీని కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి హైకోర్టులోని చుక్కెదురు నేపథ్యంలోని సుప్రీంకోర్టులో ఏ విధంగా ఆశ్రయించాలి అనే దానిపై కూడా ప్రస్తుతం ఈ హైకోర్టులో వచ్చిన 3 బెయిల్ పిటిషన్ డిస్మిస్ కాపీని చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఏసీబీ కోర్టులో కూడా మరి కాసేపట్లో చంద్రబాబుకు సంబంధించి కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ స్కిల్ స్కామ్ సంబంధించిన బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది. ఇప్పటికే ఈ రెండు పిటిషన్లకు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న వ్యక్తి, దాంతో పాటు ఏసీపీ సిఐడి న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు. కస్టడీ విషయంలోని చంద్రబాబుకు సంబంధించిన కస్టడీ విషయంలోని కస్టడీ ఇవ్వాలి. ఎందుకంటే గతంలోనే ఈ స్కిల్ స్కామ్ సంబంధించిన కస్టడీలో చంద్రబాబు పూర్తిగా చంద్రబాబుని సహకరించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోని మరో 3 రోజుల పాటు చంద్రబాబుని సిఐడి కస్టడీకి ఇవ్వాలి అనేది మాత్రం ఇటు సిఐడి తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి కనపడుతుంది. అయితే చంద్రబాబు తరపున న్యాయవాదులు మాత్రం గతంలోనే చంద్రబాబును 2 రోజుల పాటు విచారించారు, అక్రమంగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి సిఐడి కస్టడీ అవసరం లేదు అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న న్యాయస్థానం పూర్తిగా నోట్ చేసుకోవడం జరిగింది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ విషయంలో కూడా బెయిల్ పిటిషన్ పై ఏసీపీ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ప్రధానంగా బెయిల్ ఖచ్చితంగా చంద్రబాబుకి ఇవ్వాలి. ఇప్పటికే 4 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసు అక్రమంగా జరిగింది. ప్రధానంగా రూల్స్ ఏమీ సిఐడి అధికారులు పాటించలేదు, పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు కూడా సేకరించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలి అనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తే దీనికి కౌంటర్ గా సిఐడి న్యాయవాదులు, ఎందుకంటే ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసు మధ్యలో ఉంది, విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏవన్ నిందితుడిగా ఉన్నాడు స్కిల్ స్కామ్ కేసులోని. ఇప్పుడున్న కేసు పరిస్థితిలోని చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసు మీద ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. విచారణలోని పూర్తిగా ఇబ్బందులు వస్తాయనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న ఏసీపీ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ నేపథ్యంలో తీర్పు మరి కాసేపట్లో సోమవారం ఈ రోజు రాబోతుంది. ఇప్పటికే ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో దీనిపై తీర్పు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ ను కూడా ఏసీపీ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19వ తారీఖు మొత్తం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగించిన నేపథ్యంలో ఏసీపీ కోర్టుకు సంబంధించి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన 3 బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన నేపథ్యంలోని ఏసీపీ కోర్టులో కస్టడీ అట్లాగే స్కిల్ స్కామ్ సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఏసీపీ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మరోపక్క సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా స్కిల్ స్కామ్ కేసులోని 3 అంశాలను చంద్రబాబు క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రధానంగా ఎఫ్ఐఆర్ రద్దు చేయడం, దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి రిలీజ్ చేయడం, దాంతో పాటు పూర్తిగా స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన విచారణను ముగించడం. ఈ 3 అంశాలతో కూడిన బెయిల్ పిటిషన్ అంశాలతో కూడిన పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టులోని క్వాష్ పిటిషన్ ద్వారా రానున్నాయి. మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైకోర్టులోని ఈ 3 బెయిల్ పిటిషన్ కి సంబంధించిన డిస్మిస్ ఏ విధంగా చూస్తారు? ఎటువంటి అంశాలను తీసుకుంటూ హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అంతా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాయి. మెయిన్ ఎక్యూజ్డ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉండటం జరిగింది కదా. ఒక వ్యక్తి జైల్లో ఉండగా మళ్ళీ వేరే కేసులో యాంటిసిపేటరీ ఫైల్ చేసుకోవచ్చు కావచ్చు ఉత్సాహంగా, కానీ దాన్ని ఎలా చేయాలని ఎక్కడా లేదు. రిమాండ్ లో ఉన్న ముద్దాయికి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఉండదు అని చెప్పి మళ్ళీ సామాన్యుడికైనా ఎవరికైనా సరే ఒకేలా అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి ప్రస్ఫుటం చేసింది. అంగల్ కేసులోని మిగతా వాళ్ళకి బెయిల్ ఇచ్చి చంద్రబాబుకి ఎందుకు నిరాకరించింది? మెయిన్ హీరో ఎవరంటే అక్కడ చంద్రబాబు ఉపన్యాసం చూడటానికి వచ్చారు, కానీ అక్కడ పక్కన తన అసిస్టెంట్లు చోటా మోటా నాయకులు ఉపన్యాసాలు వినడానికి రాలేదు. ఆ క్రమంలో రాళ్లదాడి ఇవన్నీ జరిగినాయి కాబట్టి మెయిన్ హీరోలు ఎత్తుంది కాబట్టి ఇతనికి యాంటిసిపేట్ వెళ్ళి డిస్మిస్ చేసి తర్వాత ఆప్షన్స్ ఏమున్నాయంటారు చంద్రబాబు తరపున? ఆప్షన్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, దీని మీద అపీల్ చేసుకోవచ్చు. ఏదేమైనా సరే అది క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మెయిన్ ఆ కేసులో రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి అది తేలితేనే మిగతా అతనికి రిలీఫ్ వచ్చే అవకాశాలు. అంటే ఇప్పటికే సిఐడి ఏసీపీ న్యాయస్థానంలోనే పీటీ వారెంట్ వేసింది ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్. దీనికి లైన్ క్లియర్ అంటారా? దానికి సంబంధించిన విచారణకి జనరల్ గా ప్రాసెస్ ఏంటంటే ప్రాసిక్యూషన్ పీటీ వారెంట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఇస్తారు, దాని మీద ఆడియన్స్ హీరింగ్ కూడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారు, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటారు. రిమాండ్ పీటీ వారెంట్ మీద
మోడ్లో అతను ప్రవేశపెడతారు, మళ్ళీ పోలీస్ కస్టడీ వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కీలకంగా ఏసీపీ న్యాయస్థానంలో కస్టడీ బెయిల్ 2 పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన అంశాలను ఏ విధంగా చూస్తారు? హైకోర్టే స్పందించినప్పుడు ఇక ఈ కోర్టే స్పందిస్తుంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ వ్యతిరేకించింది, ఆర్డర్స్ ఇవ్వడానికి లేదు, ఇది ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఇవ్వగలిగిన ఆర్డర్స్ కావని చెప్పి డిస్మిస్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోర్టు కూడా అదే ఫాలో అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సహజంగా జరిగే న్యాయ ప్రక్రియ ఇది. మరికొంతకాలం నవంబర్ వరకు చంద్రబాబు నాయుడు లోపల రిమాండ్ ఖైదీగా ఉండవలసిన అగత్యం ఉన్నది. అంటే సుప్రీంకోర్టులో చాలా ఆశలు పెట్టుకున్నారు. క్వాష్ పిటిషన్ కి సంబంధించి కూడా ప్రధానంగా 17A మీదే వాదనలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. 17A మీద హైకోర్టు పూర్తిగా విభేదిస్తూ డిస్మిస్ చేసింది. అయితే సుప్రీంకోర్టులో పరిస్థితి సుప్రీంకోర్టులో ప్రశాంత్ కిషోర్ సీనియర్ కౌన్సిల్ ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు కదా, అది నవంబర్ 20th ఉంటే ఈ పిటిషన్ ఇంతకంటే ముందు ఫైల్ అయి ఉన్నది. ఇతను రిమాండ్కి వెళ్ళక ముందే ఆ పిటిషన్ ఫైల్ ఉన్నది. కాబట్టి ఆ బిల్లుతో పాటు ఇది క్లబ్ చేసి విచారణ చేయడం అనేది సహజంగా జరిగే న్యాయ ప్రక్రియ. ఓవరాల్ గా చంద్రబాబు కేసులకు సంబంధించి అంటే చంద్రబాబు తరపున న్యాయవాదులు పూర్తి స్థాయిలోనే ఫాలోఅప్ కింద పిటిషన్లు ఫైల్ చేయకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అసలు ఎటువంటి అంశాలు? అసలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు సంబంధించిన న్యాయవాది ఎవరు, నా క్లయింట్ ఇన్నోసెంట్, నేను కండిషన్స్ ఒబే చేస్తాను, నాకు బెయిల్ ఇవ్వండి చెప్పిందే లేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఎదురు దెబ్బ తగిలిందో ఆటోమేటిక్ గా మళ్ళీ రిమాండ్ కోర్టుకు వచ్చేసి తన వాదన వినిపించారు. అంత తప్పితే ఇక్కడ జరిగిందే లేదు. ఢిల్లీ నుంచి వచ్చారు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పాడు తన మాటల్లో, ఢిల్లీ నుంచి వచ్చారు పెద్ద పెద్ద లాయర్, నేను గల్లీ నుంచి వచ్చాను, నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను, కోర్టు పరిగణలో తీసుకుందన్నారు. అంతగా ఇది ఒకటే తార్కాణం. మీరు ఆలోచించండి, తెలుసుకోండి. ఇది పరిస్థితి. చంద్రబాబుకి సంబంధించిన హైకోర్టులోని 3 పిటిషన్లకు సంబంధించి బెయిల్ పై డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇంకా ఏసీపీ కోర్టులోని కస్టడీ అట్లాగే బెయిల్ కి సంబంధించి ఉత్కంఠ రేపుతుంది. ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు ఊరట లభిస్తుందా, ఏసీపీ న్యాయస్థానంలో లేకపోతే మరోసారి చుక్కెదురుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో ఏసీపీ న్యాయస్థానంలోని చంద్రబాబుకు సంబంధించి స్కిల్స్ క్యాంప్ పై బెయిల్ తో పాటు సిఐడి కస్టడీపై ఏసీపీ న్యాయస్థానం తీర్పు వెల్లడించబోతుంది. మరోపక్క సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై మరి కాసేపట్లోని విచారణ ప్రారంభం. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ. ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ పై క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్, అంగల్లు కేసులపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను నిరాకరించింది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్లో ఉన్నందున ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను నిరాకరించింది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్లో ఉన్నందున ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అయితే ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. ఈ సోమవారం ఖచ్చితంగా చంద్రబాబుకి రిలీఫ్ వస్తుందని చెప్పేసి. అయితే ముందుగా చాలా కోర్టుల్లో చాలా వాయిదాలు తీర్పులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం హైకోర్టులో చుక్కెదిరిందని చెప్పుకోవాలి. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధించి అంగళ్ళ కేసు సంబంధించి రెండింటిపై కూడా ఏదైతే బెయిల్ కి మూవ్ చేసినటువంటి బెయిల్ పిటిషన్ వేసినటువంటి చంద్రబాబుకి డిస్మిస్ చేశారు. మొదటిగా ఈ నుంచి కూడా డీమ్డ్ కస్టడీకి పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులందరూ కూడా ఫస్ట్ నుంచి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఏజీ శ్రీరామ్ కూడా సిఐడి తరఫున వాదిస్తూ ఇది ఖచ్చితంగా డీమ్డ్ కస్టడీకి రాదని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఆయన వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా చంద్రబాబుకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎందుకంటే గతంలో A26 గా ఉన్నారు. ఒక ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా తీసుకోవడం జరిగింది. డెఫినెట్ గా ఈ దీంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే ఏజీ శ్రీరామ్ సిఐడి తరఫున వాదించారో దాన్నే పరిగణలోకి తీసుకున్నట్లుగా న్యాయమూర్తి తెలుస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులందరూ కూడా గట్టిగా వాదించినప్పటికీ కూడా ఈ వాదనలు పక్కకు పెట్టారు. ఎందుకంటే చాలా వాద ప్రతివాదనలు, ఎందుకంటే 4 రోజులుగా ఇంచుమించు 4 సార్లు ఇదంతా కూడా వాద ప్రతివాదన జరిగింది. ప్రతి విషయంలో కూడా చాలా దారుణమైన ఈ వాదనలు జరిగినాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు డెఫినెట్ గా ఊరట లభిస్తుందని చెప్పేసి చంద్రబాబు నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఈ కేసులో కొంత ఏదైతే డిస్కస్ చేశారో ఇప్పుడు మరి న్యాయ నిపుణులు న్యాయ సలహాలు తీసుకొని ఇదంతా కూడా పూర్తిగా మళ్ళీ పైకోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశిస్తారా అనే అంశాన్ని మాత్రం మరి కాసేపు తెలియనుంది. ఇటువైపు చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఈ స్క్వాష్ పిటిషన్ చేత కేసు నెంబర్ 56 గా
ధర్మాసనం మీదకు రానున్న కేసు దీంట్లో అయినా సరే ఖచ్చితంగా ఓరట వస్తే డెఫినెట్ గా అన్ని కేసులు కూడా వీక్ అవుతాయి. ఏదైతే స్పాష్ పిటిషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి న్యాయ నిపుణులు, ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాదులు వీరందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా ఓరట వస్తుంది. 17A కూడా సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఖచ్చితంగా గవర్నర్ ఏదైతే గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాతే చెయ్యాలని చెప్పేసి, అరెస్ట్ చేయాలని చెప్పేసి 17A నిబంధన పెట్టిన నేపథ్యంలో ఫస్ట్ నుంచి కూడా సిఐడి తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున కావచ్చు, ఈ వాదనలన్నీ కూడా 17A పరిధిలోకి రావు. ఎందుకంటే కేసు 2015లోనే పెట్టారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుందనే అంశంపై వాదిస్తున్నారు. అదే టీడీపీ తరఫున, చంద్రబాబు తరఫున న్యాయవాదులందరూ కూడా డెఫినెట్ గా ఇది FIR లో చంద్రబాబు పేరు పెట్టిన అంశాన్ని తర్వాత ముందే ఈ చట్టం వచ్చింది. డెఫినెట్ గా ఈ చంద్రబాబు FIR లో పేరు నమోదైన తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఈ చట్టాల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. 17A పరిధిలోకి వస్తుంది. గవర్నర్ ఆమోదం పొందితేనే అరెస్ట్ చేయాలనే నిబంధన ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి వీరందరూ చెప్తున్నారు. ఇది పూర్తిగా ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చి డెఫినెట్ గా దీంట్లో తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీరందరికీ కూడా దీనిపైనే ఆశ ఉంది. ఇక సిఐడి తరఫున కూడా న్యాయవాదులందరూ కూడా వాదిస్తారా లేకపోతే టైం తీసుకొని వాయిదాకి వెళ్తారా అనే అంశాన్ని కూడా మరి కాసేపట్లోనే తెరపడనుంది. ప్రస్తుతానికి మాత్రం మనకున్న సమాచారం మేరకు హైకోర్టులో మాత్రం చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఇక న్యాయ సలహాలు, న్యాయ సూచనలు ఎలా ఉంటాయనేది ఢిల్లీలో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా దీనిపై తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకంటే న్యాయ పోరాటంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఉండాలి. డెఫినెట్ గా ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా ఊహించినట్లుగా ఏ విధమైన ఇబ్బందులు జరగవు. 100% చంద్రబాబుకి ఏ అవినీతి లేకుండా డెఫినెట్ గా బయటకు వస్తారు, కడిగిన ముఖ్యంగా బయటకు వస్తారని చెప్పేసి నారా లోకేష్ పలుమార్లు చెప్పారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే అవినీతి చేయలేదనే విషయంలో మాత్రం చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వం మాత్రం డెఫినెట్ గా అవినీతి జరిగింది అనే అంశాన్ని ఎక్కువగా స్పందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెబుతూ వస్తున్నారు. ఈ ప్రస్తుతానికి హైకోర్టులో జరిగిన విషయం చూస్తే మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం చూద్దాం. రామది రైట్ మోహన్, థ్యాంక్ యూ. నా మైనారిటీలకు 75% పై చెరుకు